ఇప్పుడు ఆయన బాబురాయన ముచ్చట చదివిండు తెలియదు. ఈ వ్యవస్థ ఇట్లా ఉంది. ఇప్పుడు మందుల సామెల్ తుంగతుర్తి ఎమ్మెల్యే చేసిన కామెంట్స్ మీకు ఐడియా ఉందా? ఉంది. ఏంటి అసలు ఆయన కామెంట్స్ మీద మీ అభిప్రాయం ఏంటి? తుంగతుర్తి నియోజకవర్గంలోనే చీడ పురుగులు అద్దంకి దయాకర్ రావును మందుల సామెలు అంటే పాకిస్తాన్ పంపించాలి ఫస్ట్ వీళ్ళను. ఈ దరిద్రం నా కొడుకులు ఈ యొక్క ఒక ఎమ్మెల్యేగా పేరు పెట్టుకొని ఇష్టారాజ్యంగా మాట్లాడడం వాళ్ళ నోరుకు అద్దు లేదు పద్దు లేదు. ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను ఈ విధంగా హిందూ జాతిని అవహేళన చేస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని తరిమి కొట్టిన రోజే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇంకొకసారి హిందువుల జోలికి రారు. మేమేమైనా బైబిల్ జోలికి పోయినామా, ఇస్లాం మతం మీద జోలికి పోయినామా, ఏ జోలికి పోయినాం మేము? మా హిందువుల జోలికి ఎందుకు వస్తున్నారు? మా హిందూ వేదాంతలు పలికేటువంటి వారిని ఎందుకు మీరు టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు? ఈరోజు ఇదే విధంగా అద్దంకి దయాకర్ అనే వ్యక్తి హిందువులను వ్యతిరేకంగా నిన్న నరేంద్ర మోడీ గారిని చెబుతా ఉన్నారు. నీ స్థాయి ఎంత, నీ బతికెంతరా భయ్? ఈ రోజు అడుగుతున్నా, నీ బతుకెంత అని అడుగుతున్నా. ఈరోజు అద్దంకి దయాకర్ రావు ఆఫ్టర్ ఆల్ ఒక ఎమ్మెల్సీకి ఈ రోజు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రంలో ఈ హిందూ మొత్తం హిందువులంతా కలిసి ఓట్లేయకపోతే నీ కాంగ్రెస్ పార్టీ ఎక్కడిది? నువ్వెక్కడిది? నీ బతికెక్కడిది? మీ మందుల సామెలైనటువంటి కూడా ఎక్కడ పడితే అక్కడనే ఈ హిందూ జాతి మొత్తం మిమ్మల్ని తరిమి కొట్టే రోజు దగ్గరికి వచ్చిందని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాం. తుంగతుర్తి ఎమ్మెల్యే ఎవరైతే ఉన్నారో మందుల సామెలు, అతను వేద మంత్రాల్లో బూతులు ఉంటాయి, వాళ్ళు ఏం మాట్లాడతారో తెలియని పరిస్థితి ఉంటది అనేది ఇటీవల గాంధీ భవన్ లో ఓ మీటింగ్ లో మాట్లాడారు. నిజంగా వేద మంత్రాల్లో ఏముంటది? నా పేరు డాక్టర్ ఏలే శ్రీనివాస్ నేత. నేను ధర్మ ప్రచారం చేస్తుంటాను. ముందు బీజేపీ ఆర్ఎస్ఎస్లో అనుకుంటే ఇప్పుడు ధర్మం ఓన్లీ హిందువులు మన కట్టుబాట్లు, భారతదేశం యొక్క చరిత్రని, మన యొక్క కట్టుబాట్లు, గుడికి వెళ్ళాలన్నా చీర ఉండాలి, అట్లా ధోతి కానీ ఇవన్నీ కట్టుకోవడం అనేది ఆ సాంప్రదాయాలను మనము ఇంగ్లీష్ని ఆలోచనలలో మనం పోతున్నాము. అది సరైనది కాదు. అట్లా ఆ విధంగా ప్రచారం ఈ మందుల సామ్యాలు చెప్పినది ఆయనకు తలకాయ లేదని చెప్పేసి అనొచ్చు. ఎందుకంటే వాడికి ముక్కు తెలియదు, ముఖం తెలియదు, వేదాలు ఏముంటుందో తెలియదు. ఆయనకి తెలిసేది ఏదో నోటుకు వచ్చింది వాగిన కుక్కలాగా ఒర్లినని అర్థం చేసుకోవాలి. ఎందుకంటే వేదాలల్లా సైంటిఫిక్ ఉంటుంది. మనకు ఏరోప్లేన్ కనుక్కున్నది పుష్పక విమానం ముందే ఉంది. భారతదేశం అనేది ప్రపంచం నలుమూల విశ్వానికి గురువులు అంటేవాడు భారతదేశం. అందులో వేదాల గురించి తెలియదు. ఒకటే వేదం ఉండేది ఫస్ట్, ఆ తర్వాత 4 వేదాలు అయినాయి. 4 వేదాలలో మనిషి మాయమైపోవడము ఇవన్నీ కూడా ఉంటాయి. మంత్రాలలో నిజంగా బూతులు ఉంటాయా? ఉండవు. మంత్రాలు ఎప్పుడు బూతులు ఉండవు. ఆయనకి తెలియలేదు. దానికి ఆశీర్వాదంలో దీర్ఘాయుష్మాన్ భవ పుత్ర పౌత్రాభివృద్ధి, మీ ఇల్లు ఇంటి మీ అన్ని అష్ట సుఖాలు మంచిగా ఉండాలని చెప్పేసి ఇలాంటివి అన్ని ఆశీర్వాదంలో ఇస్తారు. భరత ద్వీపే, భరత ఖండే, భరత వర్షే, మనం ఎక్కడ ఏ లొకేషన్ ఉన్నా అన్ని చెప్పుకుంటూ వచ్చి ఆ తర్వాత మనం ఏం చేస్తామంటే వారి ఇంటి పేరు, వారి గోత్రం నామాలతో ఇవన్నీ చేసి ఆశీర్వాదం ఇట్లా ఇస్తాం అన్నమాట. అలా ఇవ్వడం వల్ల ఏమైందంటే వాళ్ళకి ఆరోగ్యాలు శుభాలు కలుగుతాయి. ఇంకోటి ధనాలు అవన్నీ ఏమేమి కావాలో వాళ్ళని ఆశీర్వాదం ద్వారానే దొరుకుతుంది. దేవుడు అమ్మవారు కానీ దేవుడు కానీ వాళ్ళ యొక్క ఆశీస్సులు, ఎవరైనా భక్తులు వస్తారు కదా, అంటే గుళ్ళ దేవుడు ఉంటాడు, ఆ దేవుడు వచ్చి వాళ్ళకి ఆశీర్వాదం ఇవ్వడం వల్ల, తదాస్తు అనడం వల్ల వాళ్ళ కార్యక్రమాలు నెరవేరుతాయి. ఇది అసలైనది. ఆ తెలివైన టైంలో ఇంకోటి యేసు ఎక్కడి నుంచి వచ్చిండు? యేసు కూడా పుట్టిండు హిందువులకే. యెహోవా అంటాడు పుట్టిండు కూడా హిందువులకే. మహాభారతం యుద్ధం అయిపోయినాక 1000 సంవత్సరాల తర్వాత నాలాంటి వాళ్ళు భగవద్గీత తీసుకొని పోయి ప్రచారం చేసిండు నలుమూలల. యెహోవా కానీ, యేసు కానీ, ఇస్లాం కానీ ఇవన్నీ హిందూ ధర్మంలో వచ్చినవి. మీకు ఒక విషయం చెప్పాలి. ఏంటంటే హిరణ్యకశిపుడు అంటే జయ విజయులు దేవుని దగ్గర మహావిష్ణు దగ్గర ద్వారపాలకులు ఉంటే 7 తరాలు మీ స్వామితో కొట్లాడని అన్నందుకు అతను ఏం చేస్తాడు, 3వ తరాలు ఏమని చెప్పేసి శాప విమోచన వాళ్ళకి తగ్గిస్తాడు. అట్లా హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు ఇద్దరు ఉంటారు. హిరణ్యకశిపుడు భక్త ప్రహ్లాద యొక్క తండ్రి పేరే హిరణ్యకశిపుడు. అయితే అతను కూడా మతం స్థాపించిండు. ఏడవైనా నాకు హిరణ్యకశిపైన మామ అని చెప్పేసి అనాలే, గుళ్ళు కట్టించిండు హిరణ్యకశిపుడు. ఎప్పుడైతే మహావిష్ణు నరసింహస్వామిగా అవతారం, ఇందుగలడు అందుగలడు అనే సందేహం వద్దు, ఎందెందు వెతికిన అన్నందుగలడు అని చెప్పేసి అన్నందుకు, భక్తపాలుడు అన్నందుకు, నీ స్వామి ఈ స్తంభంలో ఉన్నాడంటే ఉన్నాడు అని చెప్పేస్తే ఎంబడ స్తంభం కొడితే ఆ స్వామి వచ్చేసాడు. మనం తీసుకుపోయి
మా ఇంట్లో కాకుండా బయట కాకుండా రాత్రి కాకుండా పగలు కాకుండా మొత్తం తన తొడ మీద పెట్టేసి హిరణ్యకశిపుని చీల్తాడు. ఎప్పుడైతే చీల్చినప్పుడు అతను చనిపోతాడు, అతని మతం కూడా పోతుంది. ఇప్పుడు మందుల సామ్యాలకు చివరిగా మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆయనకు తెలివి లేదు, ఏదో అసలైన మారిన క్రిస్టియన్ అతనికి ఆ, తెలివి లేదనే చెప్పాలి. ఒక మాట్లాడే ఏ విధంగా ఉన్న వేదాలు చదివిండా, ఇంకా బైబిల్ అన్ని భూత పురాణాలు అన్ని కథలు, ఒక స్టోరీస్ అవన్నీ ఒక్కొక్క స్టోరీలు అన్ని తీసుకొచ్చింది.